పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ స్కూల్ను తలపిస్తోంది. విద్యార్థులకు వసతులతో పాటు మెరుగైన విద్యను అందిస్తోంది. ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో కనువిందు చేస్తోంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా గోడలపై వివిధ రకాల బొమ్మలు వేసి వినూత్న రీతిలో పాఠాలు చెప్తున్నారు టీచర్లు. మనం ఇక్కడ చూస్తుంది కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరపాటే. ఇది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు కొద్ది మందితో అరకొర వసతులతో ఉన్న పాఠశాల స్థితిగతులను మార్చేశారు స్కూల్ హెడ్ మాస్టర్. 2018లో ఇక్కడికి బదిలీపై వచ్చారు ప్రధాన ఉపాధ్యాయులు వంశీ మోహన్ ఆచార్యులు. ఎలాంటి సదుపాయాలు లేక తక్కువ మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలను సొంత డబ్బు 70,000 ఖర్చు చేసి అభివృద్ధి చేశారు హెచ్ఎం. పిల్లలు మ్యాథ్స్లో భయపడడం అనేది కొంత కనిపించింది. ఆ భయాన్ని నివారించి జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే భయం లేకుండా మ్యాథ్స్ చేసే విధంగా కోసం ఈ యాక్టివిటీస్ అంతా నా సొంత డబ్బుతో కూడా వెచ్చించి దీన్ని చేయడం జరిగింది. ప్రతి యాక్టివిటీ కూడా మ్యాథ్స్ ఓరియంటెడ్గా ప్రతి చాప్టర్లో ఉన్నాయన్నీ కూడా ఈ వాల్ పెయింట్గా చేయించడం జరిగింది. దీనివల్ల వాళ్ళకు బడికి రావాలన్న ఆసక్తితో పాటు మ్యాథ్స్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. 38 మంది విద్యార్థులున్న ఈ స్కూల్లో హెచ్ఎం వంశీ మోహన్ ఆచార్యులు, ఉపాధ్యాయులు సంపత్, విశాఖ చారిటబుల్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ లక్ష్మణ్ పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. గతేడాది ప్రభుత్వం 33 లక్షలతో తరగతి గదులు నిర్మించగా హెడ్ మాస్టర్ తన సొంత డబ్బులతో గోడలపై, క్లాస్ రూమ్ ఫ్లోర్లపై విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా బొమ్మలు వేయించారు. ఆంగ్ల పదాలు, తెలుగు వాక్యాలు, చిన్నారులు చేసే పనులు, ఆటలు ఇక్కడ బొమ్మల్లో కనిపిస్తాయి. స్కూల్ గోడలపైనే కాదు మెట్లపై ఎక్కాలు రాయించారు. స్కూల్ ఆవరణలో గణితంలోని వివిధ ఆకృతుల్లో మొక్కలు నాటించారు. కిచెన్ గార్డెన్, బర్త్డే గార్డెన్ ఏర్పాటు చేశారు. కిచెన్ గార్డెన్ లో ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలి. ఇక బర్త్డే గార్డెన్ లో విద్యార్థులు తమ పుట్టినరోజున మొక్క నాటి పెంచాలి. ఇటీవలే లక్నోకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థుల నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు పాఠాలు నేర్పించడమే కాకుండా సామాజిక ఆర్థిక వ్యవస్థలపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించేలా వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తున్నారు ఇక్కడి టీచర్లు. చిన్నారుల మానసిక స్థితికి అనుగుణంగా అనేక రకాలుగా విద్యాబోధన చేస్తున్నారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. సార్ వారు నేను ఏమనుకున్నాం అంటే మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మేము మన ఊర్లో ఉన్నటువంటి పిల్లలు 100% పిల్లలు వేరే ప్రభుత్వ పాఠశాలకు గవర్నమెంట్ పాఠశాలకి పంపించాలి కానీ ప్రైవేట్ పాఠశాలకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులని కలిసి మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి, ఒక 1 మంత్ చూడండి, మీకు ఒకవేళ నచ్చకపోతే మా పాఠశాలకు పంపించకంటే మేము కూడా అడగం అని మేము వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకునడం వల్ల వాళ్ళ పిల్లల్ని మా పాఠశాలకి పంపిస్తున్నారు. దాదాపు మా ఊర్లో ఉన్నటువంటి పిల్లల్లో 98% దాదాపు ఒక్కరు ఇద్దరు తప్పితే మిగతా అందరు పిల్లలు మా పాఠశాలకే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి నేను ఈ స్కూల్లో 3rd నుండి 5th వరకు ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది. పిల్లల్ని ఇంగ్లీష్లో పేపర్ రీడింగ్ స్థాయి వరకు తీసుకురావడం జరిగింది. దీంట్లో మా ఉపాధ్యాయులు, మా హెచ్ఎం గారు వంశీ సార్ గారు కానీ, సంపత్ సార్ గారి సహకారంతో ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఇంకా ఈ స్కూల్కి అభివృద్ధికి చాలా కృషి చేయాలని మేము కోరుకుంటూ కార్పొరేట్ తరహాలో ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు టీచర్లు. తరగతుల వారీగా తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు హోంవర్క్ చేస్తున్న వీడియోలను తల్లిదండ్రులు, బడిలో విద్యార్థుల పాఠాలను ఉపాధ్యాయులు గ్రూప్లో పెడతారు. జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, జంతువులు, పండగలు, ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. రోజు ప్రార్థనలో విద్యార్థులతో ఇంగ్లీష్ పేపర్స్ చదివిస్తున్నారు. అబాకస్ శిక్షణ కూడా ఇస్తున్నారు టీచర్లు. మా పాప వచ్చేసి దీంట్లో 3rd క్లాస్, 1st క్లాస్ నుంచి వెళ్ళి ఇందులోనే చదువుతుంది. పిల్లలకు వచ్చేసి సార్లు వచ్చేసి చాలా బాగా క్లాసులు చెప్తున్నారు. కాన్వెంట్ నుంచి వెళ్ళి కూడా అవసరం అనుకుంటే బుక్స్ తెప్పించి డైరెక్ట్ వాటిని కూడా ప్రిపేర్ చేయించడం, ఇంటికి పంపించిన తర్వాత ఎవ్రీడే హోంవర్క్కు ప్రిపరేషన్ చేయించి వాటి వీడియోలు కూడా మేము పంపించడం, సార్కు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయంలో సార్ వచ్చేసి స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు నేను MBA కంప్లీటెడ్. కాన్వెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంత కేర్గా చూసుకునే సార్లు లేరు. గవర్నమెంట్ స్కూల్లో ఇంత కేర్ అంటే ఇక
సార్లే. స్కూల్లో చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే చాలా బాగా చెప్తారు ఇక్కడ. ఒకటంటే నెక్స్ట్ ఇయర్ వరకు మేము కూడా పేరెంట్స్ కూడా స్కూల్లో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తాం, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లోకి రావడానికి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పినంత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చెప్పినంత కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్పట్లేదు. యాక్చువల్లీ ఇంకొకటి వన్ మోర్ ఏంటంటే, నా పెద్ద కొడుకుని మేము ప్రైవేట్ స్కూల్లో వేసినాం ఫస్ట్, వానికి ఏమీ రాలేదు. ఎంత ప్రాబ్లం అయిందంటే కరోనా టైంకి అయితే చాలా ఇబ్బంది అయింది. లాస్ట్కి నేను డిసైడ్ అయిపోయినా ప్రైవేట్ స్కూల్లో వేస్ట్, గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తాం. ఇక్కడికి వచ్చి జస్ట్ 2 monthsలో మా బాబుకు ప్రతి ఒక్కటి వచ్చేసింది. వాడు ఎప్పుడు కూడా బుక్ పట్టుకొని చదువుకున్నాడు. వాడు మమ్మీ రేపు నేను సార్కి చూపించాలి, నేను ఇది చదువుకోవాలి, ఇది చూపించాలి అన్న ఎక్స్పెరిమెంట్ వచ్చింది వానికి. ఉపాధ్యాయుల మెరుగైన బోధనకు ధీటుగా విద్యలో వృద్ధి చెందుతున్నారు ఈ స్కూల్ విద్యార్థులు. 1 నుంచి 99 ఎక్కాలు అలవోకగా చెప్పగలుగుతున్నాడు ఈ పాఠశాల విద్యార్థి అభయ్. పోటీ పరీక్షల అభ్యర్థులకు ధీటుగా చరిత్ర పాఠాల్లో రాటు తేలుతున్నాడు మరో విద్యార్థి మణివర్ధన్. 1వ తరగతి పిల్లలు చురుగ్గా లెక్కలు చేస్తారు. 3వ తరగతి చిన్నారి ఇంగ్లీష్ పేపర్ని అలవోకగా చదివే నైపుణ్యం ఉంది. ఇలా ఒకరిద్దరు కాదు, విద్యార్థులందరికీ పాఠాలతో పాటు అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు ఉపాధ్యాయులు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని, పిల్లలు ఉత్సాహంగా రోజు బడికి వెళ్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్థానికుల సహకారంతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు టీచర్లు. విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ సంయుక్తంగా పాఠశాలను అభివృద్ధి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.